వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం పట్టణంలో ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి ఆన్లైన్ రవాణా సేవలను రద్దు చేయాలని AITUC ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందూపురం రైల్వే స్టేషన్ వద్ద ఆటో యూనియన్ తాలూకా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి AITUC జిల్లా గౌరవ అధ్యక్షులు బండి ఆనందరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్, జిల్లా కోశాధికారి డి బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఫైనాన్స్ పై ఆటోలు తీసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఆన్లైన్ రవాణా సంస్థల వల్ల వారి జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. డ్రైవర్లు, ఆటో కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ర్యాపిడో సేవలను హిందూపురంలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై మంగళవారం R&B బంగ్లా నుంచి MRO కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలనే సమావేశంలో తీర్మానించారు. ర్యాపిడోతో పాటు ఓలా, ఉబర్ వంటి ఆన్లైన్ రవాణా సంస్థలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో AITUC తాలూకా కార్యదర్శి మారుతిరెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షులు సమీవుల్లా, కార్యదర్శి నౌషద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కమల్ బాషా, ఉప ప్రధాన కార్యదర్శి జియావుల్లా, ఉపాధ్యక్షులు అన్సర్ రహతుల్లా, సహాయ కార్యదర్శులు హరుణ్, ఫజులా తదితరులు పాల్గొన్నారు. ర్యాపిడోని రద్దు చేయాలని చెప్పి ఈరోజు AITUC ఆటో యూనియన్ తాలూకా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే హిందూపురం పట్టణంలో ఉన్నటువంటి ఇక్కడ మీరు చూడొచ్చు, అందరూ కూడా ఆటోలు నడిపేటటువంటి డ్రైవర్లంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఈ ర్యాపిడోకి సినిమా హీరోలు కూడా యాడ్ చేశారు. ఆ కంపెనీ వాడు వాళ్ళకి డబ్బులు ఇస్తారు కాబట్టి సినిమా హీరోలు కూడా ఈ ర్యాపిడోని బుక్ చేసుకోండి అని చెప్పి యాడ్ అనేది చేశారు. వాళ్ళు డబ్బులు ఇస్తే సినిమా హీరోలు గడ్డి కూడా తింటారు. వాళ్ళకి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రజల ఇబ్బందులు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ డబ్బులు ఇస్తే చాలు. అలాంటి హీరోల్ని మనము అభిమానించడం కూడా తప్పు. ఈరోజు ఈ రాష్ట్రంలో వేలాది మంది ఏదైతే ఆటో డ్రైవర్లు ఆటోలే నమ్ముకొని ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మారినటువంటి యువతీ యువకులు నడుపుతున్నటువంటి ఎవరైతే ఆటోల వల్ల జీవనం కొనసాగిస్తున్నటువంటి వారి పొట్టగొట్టడం కోసం ర్యాపిడో లాంటివి, ఓలా లాంటిది, ఉబేర్ లాంటివి యాప్లు తెచ్చి ఏమాత్రం కూడా టూ వీలర్ దానికి సంబంధించినటువంటి వాడు కనీసం హెల్మెట్ కూడా వేసుకొనిండు. అలాగే దానికి సంబంధించినటువంటి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, నియమ నిబంధనలు పాటించకుండా. అలాగే బెంగళూరులో చూసాం, ఒక అమ్మాయిని ఏదైతే ఈ ర్యాపిడోకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎక్కించుకొని అసభ్యంగా కూడా ప్రవర్తించింటే దాన్ని వీడియో కూడా సోషల్ మీడియాలో పెట్టారు. కానీ ఆటో వాళ్ళు ఈరోజు సక్రమంగా ఈ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రోజు డీజిల్ వాడుతూ డీజిల్ రూపంలో ట్యాక్స్ కడుతున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ట్యాక్స్ కడుతున్నారు. ఇది ఏదైతే ఇది ఎల్లో బోర్డు, అలాగే వీటికి సంబంధించినటువంటి ఆటో యూనియన్లలో ఆటో వారు నియమ నిబంధనలు పాటిస్తున్నారు. అలాగే ఆటో వాళ్ళ కుటుంబాలు ఈ రాష్ట్రంలో దాదాపు అంటే వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని హిందూపురంలోనే కాదు రాష్ట్రంలో కూడా ర్యాపిడో లాంటివి వెంటనే రద్దు చేయాలి. ఆటో వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీసేటటువంటి ఇటువంటి విధానాలకి ప్రభుత్వం కూడా స్వస్తి పలకాలి, రద్దు చేయాలి. ఆటో వాళ్ళకి 15,000 ఇస్తున్నాము, మేము ఆటో మిత్ర ఇస్తున్నాము, వాహన మిత్ర ఇస్తున్నామంటే కాదు. ఈరోజు ఆటో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఉద్యోగాలు లేకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఏదైతే సంబంధించినటువంటి ఆటోలు నడుపుకుంటూ వాళ్ళ కుటుంబాల జీవనోపాధి జరుగుతుంది. ఈ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఆర్టీసీని కూడా దీనిలో ఆర్టీసీ బస్సులను కూడా ఏదైతే ఈ ర్యాపిడో లాంటివి అడ్వర్టైజ్మెంట్లో కించపరిచే విధంగా ఉన్నాయి. బస్సుల్లో ఇరికిరిగ్గా ఉంటారు కాబట్టి ఈ ర్యాపిడో బుక్ చేసుకోండి అంటే ఏదైతే ఆర్టీసీని కించపరుస్తారు, ప్రభుత్వ సంస్థల్ని, ప్రభుత్వానికి ఆదాయాన్ని తెస్తున్నటువంటి ఆటో వాళ్ళను కూడా భవిష్యత్తులో కలెక్షన్ లేకుండా ఈగులు దొప్పుకునేటటువంటి పరిస్థితికి ఈ ర్యాపిడో తెస్తుంది. కాబట్టి వెంటనే అనంతపూర్లో కూడా వారం కిందట పెద్ద ఎత్తున AITUC ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు స్పందించి ర్యాపిడోని మేము అనంతపూర్ సిటీలో రద్దు చేస్తున్నాము అని చెప్పినారు. కాబట్టి హిందూపురంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, MRO గారు, DSP గారికి కూడా
మేము సోమవారం నా పొద్దు వినతి పత్రాలను అందిస్తాము. వెంటనే వారు కూడా ఈ హిందూపురంలో ఉన్నటువంటి ఈ ర్యాపిడోని వెంటనే రద్దు చేపించే విధంగా ఆటో వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ఆటో యూనియన్ ఏఐటీయూసీ తరఫున వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.